నా పేరు వి ధనలక్ష్మి. మొన్న ప్రెస్ క్లబ్లో మాదాల నాగభూషణం మా 37 ఛానల్కి ప్రెస్ క్లబ్కి నేను ఆమె దగ్గర నుంచి 5,500 బంగారు ప్లస్ 7,30,30,000 డబ్బులు, పొలాలు ఇప్పిస్తానని చెప్పని డబ్బులు తీసుకున్నాను. ఎక్స్ మిలిటరీ పొలాలు ఇప్పిస్తానని డబ్బులు తీసుకున్నానని, నెక్స్ట్ నేను నా కొడుకు వాళ్ళ ఫ్రెండ్స్ పోయి ఆమె ఇంటికి పోయి ఆమెను చంపుతామని, ప్రాణరక్షణ కావాలని చెప్పని, చట్టరీత్యా నన్ను అరెస్ట్ చేయాలని చెప్పని మీడియాలలో ఫేస్బుక్లలో భయంకరంగా ప్రచారాలు చేసిందండి. దానికి తగిన ఆన్సర్ ఇద్దామని వచ్చాను. నేను ఆమె దగ్గర ఎలాంటి బంగారు తీసుకోలేదండి. నా బంగారు తాకట్టు పెట్టడానికి నాది చెన్నై నేటివ్. ఇక్కడికి వచ్చాను. నేను ఇక్కడ కొంచెం బుచ్చుల స్థలం ఉంటే దాంట్లో ఆశ్రమం కట్టే పని మీద వచ్చాను. డబ్బులు అవసరమై నా బంగారు నేను పెట్టుకోవడానికి వెళ్తే షాప్ తెలియక చూపించిందండి. అది పెట్టుకొని నన్ను చాలా వరకు బ్లాక్మెయిల్ చేస్తూ ఉంది. సరే అది పోతే పోనీలే, అది ఎవిడెన్స్ లేదని చెప్పి నేను వదిలినా. ఇప్పుడు సివిల్ మ్యాటర్ నేను ఆమె దగ్గర 1.5 లక్షలు డబ్బులు తీసుకున్న దానికి ఎవిడెన్స్ ఉంది. మరి అదేందుకు ప్రెస్ క్లబ్లో చూపించలేదు ఆమె? అది ఎవరు అడగలేదండి. నా ఆశ్రమము అగ్రిమెంటు 7 లక్షలు తీసుకొని ఆశ్రమం పెట్టిందండి. 7 లక్షలు నేను తీసుకొని ఉంటే ఆ ఆశ్రమానికి నేను ఎందుకంటే 30,000 అడ్వాన్స్ కట్టుకుంటాను. నేను బాగా లగ్జరీకి ఒక 2 లక్షలు అడ్వాన్స్ పెట్టి పెద్ద బిల్డింగ్ తీసుకుంటాను కదా. 17,000 అండి నా ఆశ్రమానికి పాడుగా. దాని తాలూకన్నీ నేను లీగల్గా ప్రొడ్యూస్ చేస్తాను. ఇప్పుడు మీడియాలో అంత టైం లేదు కాబట్టి నెక్స్ట్ నేను ఎస్సీనా కాదా అని వెరిఫికేషన్ చేసుకోవడానికి ప్రతి ఒక్కళ్ళకి ఆమె అందరికి వాయిస్ మెసేజ్ పెట్టి ధనలక్ష్మి గారిది ఏం క్యాస్టో దయచేసి చెప్పండి అని, అది కనుక్కునిందో లేదో తెలియక అది ఏం అర్థం కాకుండా నన్ను ఎస్సీలని బెదిరిస్తున్నారు. ఎస్సీ ఎస్టీ కేసు పెడతామని చెప్పనేసి సార్, వాళ్ళ ఇంట్లో బాడుకుండే వాళ్ళని మాదిగోళ్ళని చెప్పి తెలియక మీరు వచ్చి మిమ్మల్ని ఇంట్లో పెట్టారని వాళ్ళ తండ్రి ఆమెను చూడటానికి వస్తే ఆయన్ని బయటికి గెంటేసి తాళం వేసింది ఆమె. సార్ నేను ఎస్సీనని ఏ నాయలు నేను తిరిగేది నాయుళ్ళు, రెడ్లు, ఎస్సీలు, మైనార్టీసు, ఎస్టీలు కూడా కేసులు చేస్తున్నాను సార్. కాపురాలు కలిపి ఉన్నాను సార్. అలాంటి దగ్గర కూడా నేను ఎక్కడ వాడలేదు. ఎక్కడ ఏ రోజు కూడా నా క్యాస్టో నేను సోషల్ ప్రొటెక్షన్ హ్యూమన్ రైట్స్లో సౌత్ ఇండియా ప్రెసిడెంట్గా ఉమెన్స్ వింగ్లో ఉన్నా. అయినా కానీ ఏ రోజు నా పదవిని వాడుకొని ఎక్కడ మిస్బిహేవ్ చేయలేదు సార్. మీరు వెరిఫికేషన్ చేసుకోవచ్చు సరేనా. ఎక్స్ మిలిటరీ వాళ్ళకి నేను డబ్బులు ఇప్పిస్తాను. వాళ్ళ తమ్ముడే సార్, అల్లుడు పెంచల ప్రసాద్ గారిది. వాళ్ళది డాక్యుమెంట్ తీసుకొచ్చి ఇచ్చి మీరు తిరుగుతున్నారు కదా అక్క కొంచెం చెయ్యండి, ఆ పొలంగా వస్తే మా అబ్బాయి చేత మీకు ఆశ్రమానికి ఏదన్నా కట్టడానికి డబ్బులు ఇప్పిస్తామని చెప్పింది సార్. అంతకుమించి నేను ₹1 కూడా తీసుకోలేదు సార్. దానికి పక్కా ఎవిడెన్స్లు ఉన్నాయి సార్. నేను ఎంతవరకు ఆ ఎక్స్ మిలిటరీలకు పొలాల కోసం పనిచేశాను, కలెక్టర్ దగ్గరికి ఎన్నిసార్లు తిరిగాను, ఆర్డీఓకి ఎన్నిసార్లు పేపర్కి ఇచ్చిన అన్ని ఎవిడెన్స్లు నా దగ్గర ఉన్నాయి సార్. నేనైతే తప్పు చేయలేదు సార్. సరేనా, నేను ఎస్సీనే కదా, నేను ఎస్సీని అన్ని కేసులు నీకు చేసేటప్పుడు 2 సంవత్సరాలు నీతో ఎందుకు పెట్టుకున్నావు? ఆ రోజు ఎస్సీనని చెప్పింది ఇలా. ఎస్సీని అయితే నన్ను కోస్తే నల్లంగా రక్తం వస్తుంది, లేదా ఆమె నాయుడు ఆమెను కోస్తే ఎర్రంగా రక్తం వస్తుంది. దాన్ని తేల్చాలి సార్ నాకు ఎవరైనా. సరే కదా, ఇవాళ పొట్టకు గర్పించుకొని కాగితాలన్నీ అబద్ధపు కాగితాలన్నీ పోలీస్ స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. డాక్టర్ అంబేద్కర్ గారు కూడా ఎస్సీయే కదా, మరి ఎందుకు కోర్టుకు వెళ్తున్నావు? నాయుడులు ఎవరన్నా ఉంటే కోర్టుకు వెళ్ళమని చెప్పండి సార్. దీనికి నాకు మా వాళ్ళందరూ వచ్చి నాకు హెల్ప్ చేయాలి ఖచ్చితంగా. ప్రతి ఒక్కరిని పేరుని ఎవరు పేర్లు ఎక్కడ ఏంటి ఎస్సీ ఎస్టీ వింగ్ ఎవరున్నారు నాకు ఎవరు తెలియదు. నాకు తెలిసిన కొందరు స్నేహితులు ఉన్నారు, వాళ్ళని నేను పిలుచుకుంటాను. నెక్స్ట్ ప్రెస్ మీట్లో ఇస్తాను. అదే మాదిరిగా ఎస్సీ ఎస్టీ సెల్ అధ్యక్షుడు జాన్ అనే ఒక అన్న నాకు కడప అతను నాకు పరిచయము. అతని దగ్గర కూడా ఆయన ఒక 2-3 కేసులకు మహిళలకి న్యాయం చేయడానికి పోయి కాపురాలు కలుపుకున్నాము. అతని దగ్గర కూడా పోయి నా పేరు చెప్పకుండానే నన్ను మోసం చేసింది, ₹1,00,000 తీసుకుని మీ దగ్గర అని చెప్పని ఆయన్ని కూడా సాక్ష్యం అడగమన్నాను సార్. ఆయన ఆమెకైతే నేను చెప్పననగా మళ్ళీ ఆయన దగ్గర నేను సజీవ దహనం చేసుకోనైనా ఆమెను జైల్లో వేయకుండా నిద్రపోనని చెప్పని తిరిగి అబద్ధాల ప్రచారాలు చేస్తాను సార్. ప్రతి ఒక్కదానికి నాకు ఆన్సర్ కావాలి. నా పరువు తీసింది ఎలాగో నేను పరువు నష్టదాపా కేసు వేసి లీగల్గానే నేను ఫైట్ చేస్తానని ప్రజాముఖంగా మీడియా వారికి నేను తెలియజేస్తాను. ఆమె చేసిన ఫ్రాడు, చీటింగు అన్నీ నేను ఆధారంతో బయట పెడతానని మీడియా వాళ్ళు నమస్తే.